సో అయితే రీసెంట్ చేంజెస్ మనం రియల్ ఎస్టేట్ లో చూసుకున్నట్లయితే గవర్నమెంట్ తెచ్చిన కానీ అన్ని ఆలోచిస్తే ఫస్ట్ ఇది బిల్డ్ నౌ యాప్ అనేది ఒకటి క్రియేట్ చేశారు. అండ్ అది బిల్డర్స్ కి చాలా లాభాలను ఇస్తుంది అని విన్నాము. అసలు ఏంటి ఆ బిల్డ్ నౌ యాప్ అంటే? ఈ బిల్డ్ నౌ యాప్ అనేది ఏంటంటే రీప్లేస్మెంట్ టు ది టీజీ బీ పాస్ అండి. TGB తెలంగాణ గవర్నమెంట్ అంటే ఇంతకుముందు టీఎస్ బీ పాస్ ఏదైతే ఉందో దీనికి రీప్లేస్మెంటే బిల్డ్ నౌ యాప్ ఇది. ఈ బిల్డ్ నౌ యాప్ అనేది ఏంటంటే ఓన్లీ బిల్డర్స్ కాదు, అందరికీ కూడా. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను కూడా ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇమ్మీడియట్ గా నేను బిల్ నౌ యాప్ లోకి వెళ్ళేసి నేను రిజిస్టర్ చేసేసుకొని నా డాక్యుమెంట్స్ ఏదైతే కావాలో ఆ డాక్యుమెంట్స్ ఇమ్మీడియట్ గా నేను అప్లోడ్ చేస్తే కనుక నాకు విత్ ఇన్ 15 days ఆఫ్ టైమ్ లో నాకు అప్రూవల్ వచ్చేస్తుంది. సో ఇంతకు ముందు ఎలా ఉండేది, అప్రూవల్ రావాలి అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళేసి నేను వాళ్ళకి ఫాలో అప్ చేయడం, ఇవన్నీ టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువగా మనం వెళ్ళి అక్కడ వెయిట్ చేసి చేసేవాళ్ళం. తర్వాత వెరిఫికేషన్ అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా ఇది ఎక్కువ రిస్క్ గా ఉండేది. అట్ ద సేమ్ టైం ఓనర్స్ కూడా ఎక్కువ రిస్క్ గా ఉండేది. సో ఇప్పుడు ఈ బిల్ నౌ యాప్ ద్వారా 100% అంటే స్ట్రీమ్ లైన్ అయిపోయింది టోటల్ గా. సో ఎక్కువగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కువగా టైం ని ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇల్లు కట్టుకోవాలన్నా, నేను ఇల్లు కట్టుకోవాలన్నా, ఎవరైనా సరే సామాన్యులైనా సరే ఇమీడియట్ గా పర్మిషన్ పొందే ఒక బెనిఫిటే బిల్ నౌ యాప్. సో ప్రతి ఒక్కళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్తారా మీరు ఏమైనా? చేసుకుంటే మంచిది. సపోజ్ ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకునే ఆలోచనలో ఉన్నారు, డెఫినెట్ గా బిల్ నౌ యాప్ అనేది చేసుకుంటే బెటర్. అండ్ ఇందులో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ కనుక మీ ప్లాట్ వచ్చేసి 75 square yards కనుక ఉంది అనుకుంటే ఇమీడియట్ మినిట్స్ లో మీకు అప్రూవల్ వచ్చేస్తుంది. విత్ ఇన్ మినిట్స్. ఓకే, అదే కనుక 75 and above కనుక స్క్వేర్ యార్డ్స్ కనుక మీ ప్లాట్ ఉంటే 15 days టైం తీసుకుంటది. సో దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేట్ చేశారు. అంటే డాక్యుమెంట్స్ గానీ ఏదైనా సరే ఇప్పుడు వెరిఫై చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఏఐ వెరిఫై చేసేస్తుంది డాక్యుమెంట్స్ అనేది. ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా ఫిజికల్ గా వెరిఫికేషన్ అవసరం ఉంది అనుకుంటే అప్పుడు ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యి వెరిఫికేషన్ చేస్తూ ఉంటారు. సో ఇంతగా స్ట్రీమ్ లైన్ చేశారు కాబట్టి దీని ద్వారా చాలా మంది బెనిఫిట్ పొందుతారు అండ్ యాసిల్ ఫ్రీ అయిపోతుంది టోటల్ గా.